శంకవిలాస్ బ్రిడ్జి గౌరవ ఎంపీ గారికి మనం చేస్తున్నాను. సింపుల్ క్వశ్చన్. అంతకు ముందు ఎంపీ గారు ఉన్నాడు కదా, గల్లా జయదేవ్ గారి టైంలో వేసినటువంటి డిపిఆర్ ఎందుకు మీరు కాదంటున్నారు చెప్పండి నాకు. సింపుల్. మీ ప్రభుత్వమేగా, మీరేగా. కాకపోతే ఇప్పుడు మీరు వచ్చారు, అప్పుడు గల్లా జయదేవ్ ఉన్నాడు. స్పీకర్ గారు అప్పుడు ఆర్టీసీ ఆర్ఎంఈ మినిస్టర్ గా ఉన్నాడు. 2 అండర్ పాసులు, పైన ఐకానిక్ బ్రిడ్జి, 167 కోట్లు అని ఎందుకు వేశారండి మీరు? మరి వాళ్ళు ఏంటి 98 కోట్లు పడిపోయింది అంటే అర్థం ఏంటి? రేటు తగ్గిపోయాయి, బాగా అవసరాలు తగ్గిపోయాయి, ఈ 10 సంవత్సరాల అవసరాలు తగ్గిపోయాయి. మీరు సమాధానం చెప్పుకోండి చాలు, మాకు అవసరంలా. మేమేదో రాజకీయంగా మీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నామని మీరు అపోహపడద్దు. నాట్ ఎట్ ఆల్. గుంటూరులో మీరు తలపెట్టినటువంటి 98 కోట్లతో తలపెట్టినటువంటి ఆ ఫ్లైఓవర్ నష్టాన్ని చేకూరుస్తుంది. పేనాం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా అవుతుంది. ఆలోచన చెయ్యండి, పునరాలోచించుకోండి, పంతానికి పోకండి. ఆ రోజున 167 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసింది ఇవాళ 300 కోట్లు కావచ్చు. అయినా 300 కోట్లతో మీరు చెయ్యండి. కమిషన్ ఎంత తీసుకుంటారో తీసుకోండి, మాకు తెలియదు. అదేమి టెండర్ పిలిచి మీ ఓడికి ఇచ్చుకోండి. మన ఎంపీ గారు ఏం కమిషన్ తీసుకునే మంచి కాదు, క్యాష్ పార్టీ అయినా. ఆ లోకేష్ గారు చెప్పినోడికి ఇవ్వండి 300 కోట్లతో. ఏంది ఇది నాకు అర్థం కాదు. అదేమంటే మేము రాజకీయంగా బురద జల్తా ఉన్నారు. చాలా అన్యాయం జరుగుతుంది గుంటూరు పట్టణానికి. మీకు వినవండి ఎవరి సలహాలు, మేము చేసేస్తాం, ఎవరు అడ్డం వచ్చినా చేసేస్తాం అంటే చేసుకోండి, మీరే అనుభవిస్తారు కర్మ. నేనేం చేయను, జనం తిట్టుకుంటారు మిమ్మల్ని.